పత్తి విత్తనాలను మాత్రము సూర్యాపేట సీసీఎస్ పోలీసులు మాత్రము పట్టుకోవడం జరిగింది. సుమారు 65 లక్షల విలువైనటువంటి పత్తి గింజల్ని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం లో కొంత, మోతే మండలంలో కొంత పట్టుకోవడం జరిగింది. మనం మొత్తం చూస్తున్నాము. ఇదంతా కూడా ఏదైతే కంపెనీ ఉందో కంపెనీకి తీసుకోకుండా మాత్రము మొత్తం ప్రింట్ గుద్దినట్టు ఉంది. ఎందుకంటే అమాయక ప్రజలను ఆసరా చేసుకొని ఈ విత్తనాలను మాత్రం కట్టబెడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము, సీజన్ స్టార్ట్ కాకముందే మాత్రము ఇప్పటికే సూర్యాపేట జిల్లా పోలీసులు మాత్రము ఇప్పటికే కొంత మనం చూస్తున్నాం. వారం 15 రోజుల క్రితం కూడా ఒకసారి పట్టుకోవడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున సీసీఎస్ పోలీసులతో పాటు సూర్యాపేట పోలీసులు కూడా యాక్షన్ లోకి దిగడం జరిగింది. అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం సుమారు 65 లక్షల విలువైన పత్తి గింజలు పట్టుకున్నారంటే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే పత్తి గింజలు ఉన్నాయో దీని మొత్తం కూడా మనం చూస్తున్నాము. అడ్వాన్స్ 333 అనేది కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడే సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాత్రము ప్రభుత్వం సూచించినటువంటి ఫెర్టిలైజర్ షాప్ లో మాత్రం ఖరీదు చేయాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది గురవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఈ పత్తి గింజల కొంతే వచ్చే నష్టం ఏంటంటే ఆ కలుపు మందు తట్టుకొని ఉండేటువంటి పత్తి విత్తనాలను అమ్ముతున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా పత్తి విత్తనాలు కలుపు మందు తట్టుకునేది ఇంతవరకు తయారు కాలేదని కూడా జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు జిల్లా వ్యవసాయ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఎక్కడ కూడా రైతులు మోసపోద్దని చెప్పినా కూడా రైతులను అమాయకత్వం ఆసరా చేసుకొని మాత్రం పెద్ద ఎత్తున కూడా దళారులు మాత్రము పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇది మనం ఏదైతే ప్యాకింగ్ చూస్తున్నామో ఈ ప్యాకింగ్ కూడా మొత్తం కలర్ఫుల్ ప్యాకింగ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా నకిలీ విత్తనాలు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంట ఏదైతే ఉందో ఆ పండించిన పంట అనే వీళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళు మొత్తం రసాయనాలు కలిపి కలర్ తెస్తున్నారు తప్ప ఏం లేదు. ఎందుకంటే మొదటిసారి మాత్రం పంట దిగుబడి బాగానే వస్తుంది, కానీ రెండవసారి కనుక పంట వేస్తే మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని కూడా చెప్పవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సూర్యాపేట జిల్లాలే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ విత్తనాల కోసం మాత్రం దళారులు మాత్రం కాసుకొని కూర్చున్నారు. దాని వల్ల మాత్రం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము, మొన్న 10 రోజుల కింద కూడా పెద్ద ఎత్తున పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సీసీఎస్ పోలీసులు మాత్రం మనం ముఖ్యంగా చెప్తే సీసీఎస్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో మాత్రం మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఏదైతే చంటి పిల్లల విషయం కావచ్చు, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున పట్టుకోవడం జరిగింది. అంతేకాదు మళ్ళీ నకిలీ విత్తనాలు పట్టుకోవడం జరిగింది, ఇప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఇలాంటి పత్తి విత్తనాలు ఖరీదు చేస్తారో పెద్ద ఎత్తున ఖరీదు చేస్తే మాత్రం లక్షల్లో నష్టపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అంతేకాదు సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏంటంటే, ఎవరు కూడా ఏ ఒక్క రైతు కూడా దళారులు నమ్మొద్దు, ఖచ్చితంగా ప్రభుత్వం చూసినటువంటి ఫెర్టిలైజర్ షాప్ల వద్ద మాత్రమే ఖరీదు చేయాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా పరంగా కూడా చేరవేయాలని కూడా జిల్లా ఎస్పీ గారు కోరుకుంటున్నారు.